Yeah, welcome to Acharya Online and Offline Academy. So last class lo mano discriminant calculate chesam, nature of the roots find out chesam. Next the relation between coefficient of the equation and roots ki relation find out chesam. Dani meeda కొన్ని example sums unte avi kuda solve chesam. Next మనకి వచ్చేసరికి ఏంటంటే exercise 4.3 లో కూడా మనకి నేచర్ ఆఫ్ ది రూట్స్ ఇవన్నీ కనుక్కోమన్నాడు. సో ఒకసారి ఎక్సర్సైజ్ 4.3 ఈరోజు కంప్లీట్ చేసి ఈ చాప్టర్ని ఎండ్ చేద్దాం. సో చూడండి ఒకసారి. సో ఫైండ్ ది నేచర్ ఆఫ్ రూట్స్ ఇఫ్ ద రియల్ రూట్స్ ఎగ్జిస్ట్ ఫైండ్ దెమ్ అంటున్నాడు. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే నేచర్ ఆఫ్ ది రూట్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫస్ట్ ఏంటన్నా ఫస్ట్ ఈక్వేషన్ 2x² - 3x + 5 = 0. a = 2 and b = -3 and c = 5 నాన్న. సో నేచర్ ఆఫ్ ది రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఓకేనా? సో డిస్క్రిమినెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. డిస్క్రిమినెంట్కి ఏంటి ఫార్ములా? b² - 4ac. సో d = b² - 4ac. ఓకేనా? సో d = b² అంటే -3² - 4 × a అంటే 2, c అంటే 5. 9 - 20 10 40 వచ్చింది నాన్న. అంటే -31 వచ్చింది. -31 అనేది ఏంటన్నా? సో లెస్ దెన్ 0. లెస్ దెన్ 0 అంటే నాట్ రియల్. ఓకేనా? సో నాట్ రియల్ కనుక వీటిని ఇంకా మనం క్యాల్కులేట్ చేయాల్సిన అవసరం లేదు. అదవుతుందా? రూట్స్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడు? సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి సో 3x² - 4√3x + 4 = 0. మళ్ళీ డిస్క్రిమినెంట్ క్యాల్కులేట్ చేయండి. డిస్క్రిమినెంట్ = b² - 4ac. b² ఎంతనన్నా? 4√3² మైనస్ నాన్న ఇక్కడ మైనస్ ఉంది కదా సార్, మైనస్ వేయట్లేదంటే మైనస్ ఇంటూ మైనస్ ఎలాగ ప్లస్ వస్తుంది కదా అని ఇంక వేయట్లేదు నాన్న. సో 4√3² ఇంటూ 4 × a అంటే ఎంత? 3 × 4 సరిపోయిందా? సో 4 4 = 16 స్క్వేర్ రూట్ కట్టకపోతే 16 3 = 48 నాన్న. 48 - 4 4 = 16 × 3 నాన్న. 16 × 3 ఎంత నాన్న? 48 = 0 నాన్న. అంటే రూట్స్ ఆర్ ఏమవుతారా? రూట్స్ ఆర్ రియల్. రూట్స్ రియల్ అండ్ ఈక్వల్. రియల్ రూట్స్ వచ్చేయండి దాని అర్థం ఏంటి? మనం క్యాల్కులేట్ చేయాలి. మనం క్యాల్కులేట్ చేస్తే వస్తుంది. సార్ మనం క్యాల్కులేట్ చేయాలంటే ఫ్యాక్టరీస్ మెథడ్తో చేయాల్సిన అవసరం లేదు నాన్న. సో ఎందుకంటే మనకు ఆల్రెడీ డిస్క్రిమినెంట్ వస్తుంది 4. ఓకేనా? 4√3 అదే 6 48 - 48 0 వచ్చేసింది. సో మనం ఫార్ములా వేసుకుందాం. సో ఆల్ఫా లేదంటే రూట్స్ ఈక్వల్ టు ఏంట్రా మనకి? -b ± √b² - 4ac/2a. ఎలాగే ఈ పార్ట్ మనకి ఏమొచ్చిందిరా? b² - 4ac 0 వచ్చింది. √0 ఎంతనన్నా? 0 అంతే కదా. అంటే మనకి ఏమొస్తారా? రూట్ -b/2a వస్తుంది. -b/2a రెండు రూట్స్ అవి వస్తాయి. ఓకేనా? సో -b అంటే b అంటే -4√3 అంతే కదా. సో -4√3/2 × a రా అంటే 3 రా. మైనస్ ఆఫ్ చూడండి ఒకసారి. మైనస్ ఆఫ్ మైనస్ ఏంటన్నా? ప్లస్ 4√3/2 3 నాన్న. 2 × 3 రా. 2 క్యాన్సిల్ చేసేయండి. ఓకేనా? 2 2 0 సరిపోయింది కదా. √3 క్యాన్సిల్ చేయండి. ఇంకా కింద ఎంత ఉంటుంది? √3 ఉంటుంది. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి ఒకసారి. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది. 2 1 0 2 2 0 పైన 2 వచ్చింది. ఇక్కడ √3 ఉంది, కిందన 3 ఉంది. అంటే మనం ఏం చేయాలి? సో ఈ కింద నుండి 3ని √3 × √3 అని రాయొచ్చు కదా. అలాగే ఒక √3 కట్ అయిపోయింది, ఇంకా √3 మిగిలింది అనమాట. అంటే రూట్స్ ఏమొచ్చాయి మనకి? 2/√3 నాన్న. ఎలాగే ఈక్వల్ కదా. ఇంకోటి కూడా 2/√3 రా. సరిపోయిందా? సో 2/√3 రెండు మనకి రూట్స్ వచ్చాయి అనమాట. ఓకేనా? సో జాతికి రెండు నోట్ చేసుకున్నా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి అన్న. నెక్స్ట్ క్వశ్చన్ 2x² - 6x + 3 = 0 రా. సో థర్డ్ క్వశ్చన్ నాడు ఏమన్నాడు రా? ఓకేనా? ఫస్ట్లో థర్డ్ పార్ట్ వచ్చేసరికి ఏంటి? 2x² - 6x + 3 = 0 రా. అంటే a = 2 and b = -6 c = 3 రా. b² - 4ac రా. b² అంటే -6² - 4 × a × c నాన్న. 36 ఓకేనా? సో 4 3 0 రా. 12 2 0 ఎంత రా? 24 అంటే ఎంత వచ్చిందిరా మనకి? 12 వచ్చింది. 12 వచ్చిందంటే దీని అర్థం ఏంటన్నా? సో గ్రేటర్ దెన్ 0 రా. గ్రేటర్ దెన్ 0 వచ్చిందంటే రూట్స్ ఆర్ ఈక్వల్ కాదు బట్ రియల్.
కదా. అది ఏమన్నాడు, రియల్ అయితే కనుక్కుంటారు బాబు అని అంటాడు. కనుక్కుందాం, గొడవ లేదు. మనకు ఫార్ములా ఏంటన్నా -b ప్లస్ ఆర్ మైనస్, చూడండి -b ప్లస్ ఆర్ మైనస్ √b² - 4ac/2a రా, అంతే కదా. b² - 4ac/2a, ఓకేనా. సో చూడండి ఒకసారి, -b అంటే -6 అంటే 6 ప్లస్ ఆర్ మైనస్ రూట్ b² - 4ac ఎంత వచ్చిందిరా, 12 వచ్చింది మనకి, అంతేనా. b² - 4ac ఎంత వచ్చింది, 12 వచ్చింది, బై 2 ఇంటూ a నాన్న. ఏ అంటే ఎంత వచ్చిందిరా, ఏ అంటే 2 రా, 2 × 2 వేసేయండి, 2 × 2 రా, సరిపోయిందా. సో దీనిని ఎలా రాస్తానంటే 6 ప్లస్ ఆర్ మైనస్, నేను √12 ఎలా రాస్తానంటే √12 నేను √3 × √4 అని రాసుకుంటాను రా. √4 అంటే ఎంతరా, 2a కదా, అంటే 2√3 అని రాయొచ్చు కదా. 12 నేను 2√3 అని రాయొచ్చా లేదు నాన్న, రాయొచ్చు కదా. సో అదే విషయం ఇక్కడ చేస్తాను రా. సో 2√3 బై 2 × 2 నాన్న, సరిపోయింది. ప్లస్ ఆర్ మైనస్ గుర్తుపెట్టుకోవాలి, ప్లస్ ఆర్ మైనస్. ఇప్పుడు మనకు పాయింట్ ఏంటి, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 2 ఉంది, 2 కామన్ తీయొచ్చురా మనం. 2 కామన్ తీసానంటే 3 ప్లస్ ఆర్ మైనస్ √3 బై 2 × 2 రా. 2 క్యాన్సిల్ అయిపోద్దిరా, మనకి ఏమొచ్చారా 3 ప్లస్ ఆర్ మైనస్ √3/2 నాన్న. అంటే 2 రూట్స్ వస్తాయి, 3 + √3/2, 3 - √3/2 రా. క్లియరా, యా, ఇది మనకి ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఒకసారి, సెకండ్ క్వశ్చన్ అది ఏమంటున్నాడు రా, సెకండ్ క్వశ్చన్ ఈజియెస్ట్ అన్న. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ k ఇఫ్ ఈక్వల్ రూట్స్ ఆర్ ఎగ్జిస్ట్. ఈక్వల్ రూట్స్ అంటే డిస్క్రిమినెంట్ ఎంత రావాలి, 0 రావాలి. అంటే b² - 4ac = 0, b² - 4ac = 0 చేసుకున్నాం అనుకో, మనకి k వాల్యూ అనేది వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, నాడు ఏమన్నాడు, 2x² ప్లస్ kx ప్లస్ 3 = 0 రా. b² - అంటే a = 2, b = k అండ్ c = 3 రా. b² - 4ac = 0 రా. అంటే k² - 4 × 2 × 3 = 0 రా, సరిపోయింది కదా. సో k² - 4 3 అన్న, 4 3 ఓకేనా. సో మైనస్ నా 12 ఓకేనా, 12 24 రా, 24 రా, = 0 రా. k² = 24 రా, k² = 24 రా, k √24 రా. √24 నేను ఎలా రాస్తానంటే చూడండి, ఎంతట్లాగా మళ్ళీ చేద్దాం. √24 ఎలా రాస్తానంటే √6 × √4 అని రాస్తాను రా. √4 అంటే ఎంత, 2a కదా, 2 ముందుకు తీసుకొచ్చాను, దీనే 2√6 అని రాస్తాను రా. అంటే k = ప్లస్ ఆర్ మైనస్ 2√6 రా. k = ప్లస్ ఆర్ మైనస్ 2√6 నాన్న, ఓకేనా. అర్థమైందా, యా, నోట్ చేయండి నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, సెకండ్ పార్ట్లో సెకండ్ చూద్దాం ఒకసారి. యా చూడండి అన్న, నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, సెకండ్లో సెకండ్ క్వశ్చన్ అన్న, ఓకేనా. ఇఫ్ ద ఈక్వల్ రూట్స్ ఎగ్జిస్ట్, ఈక్వల్ రూట్స్ కానీ వస్తే k వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని చెప్పినాడు, ఇచ్చి పడేద్దాం. చూడండి ఒకసారి. సో సెకండ్ క్వశ్చన్ నాడు ఏమన్నాడు రా, చూడండి ఒకసారి, ముందు రాయండి అన్న. సో kx ఆఫ్ x - 2 ప్లస్ 6 = 0 రా. kx × x రా, kx² రా, మైనస్ kx × 2 రా, అంటే 2kx రా, సరిపోయింది. ప్లస్ 6 = 0 నాన్న, ప్లస్ 6 = 0 రా, ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈక్వల్ రూట్స్ అన్నాడు కానీ b² - 4ac రా. అంటే a = k రా, b = -2k రా, c = c రా. b² - 4ac నాన్న, b² అంతా -2² ఇక్కడ రాద్దాం, కింద రాద్దాం, ప్లేస్ ఉంది కదా, -2k² రా, -2² - 4ac 4 × k × 6 రా, = 0 నాన్న, ఓకేనా. 2 2 ఎంత నాన్న, 4k² రా, -24k రా, = 0 రా. 4k² = 24k రా. సరే ఎలాగొచ్చింది సార్, -24k అని వైపు తీసుకెళ్ళండి, +24k, ఓకేనా. ఈ 4 ని వైపు తీసుకొచ్చినాను, 4 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అటు వెళ్తే డివైడ్ చేస్తుంది. k² = 24k బై ఓకేనా 4 నాన్న, 4 1s 4 6 రా. ఈ k ని వైపు తీసుకురా, k ఇక్కడ ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది, ఇటు వస్తే డివైడ్ అవుతుంది రా. k² = 6 రా. k² కట్ అయిపోతే సో k = ఎంత వచ్చింది నాన్న, 6 వచ్చిందిరా. k వాల్యూ కదా కనుక్కోమన్నాడు, k వాల్యూ కనుక్కున్నాం, k = ఎంత వచ్చిందిరా, 6 వచ్చింది నాన్న, ఓకేనా. యా
అర్థమైంది కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఏమన్నారా, ఈజ్ ఇట్ పాసిబుల్ టు డిజైన్ ఏ రెక్టాంగులర్ మ్యాంగో గ్రో హూజ్ లెంత్ ఈజ్ ట్వైస్ ఇట్స్ బ్రెత్ అంట. లెంత్ అనేది బ్రెత్ కన్నా ట్వైస్ ఉందంట, ఓకేనా. సో అండ్ ఇట్స్ ఏరియా ఈజ్ 800 మీటర్ స్క్వేర్ అన్నాడు, ఓకేనా. సో ఇఫ్ సో ఫైండ్ ఇట్స్ లెంత్ అండ్ బ్రెత్. పాసిబుల్ అయితే అంటే అసలు పాసిబుల్ అవుతుందో లేదో చూడాలి. పాసిబుల్ అయ్యింది అనుకో, పాసిబుల్ అయితే ఓకే మనకి, ఓకేనా, కనుక్కుంటాం లెంత్ అండ్ బ్రెత్. పాసిబుల్ అవ్వకపోతే వదిలేస్తాం, నాట్ పాసిబుల్ అని చెప్పేస్తాం అనమాట. సార్ పాసిబుల్ అవుతుంది లేదని ఎలా చెప్పగలుగుతాం సార్ అంటే, రూట్స్ మనకి రియల్ రూట్స్ వచ్చాయనికే పాసిబుల్ అవుతుంది. ఇమేజినరీ రూట్స్ వస్తే పాసిబుల్ అవుతుందా? ఇమేజినరీలో ఎక్కడైనా మనం లెంత్ క్యాలిక్యులేట్ చేసామా? లేదు కదా. సో అలాగే అనమాట. ఒకసారి చూద్దాం, చేసేద్దాం, గొడవలేదు, ఓకేనా. ఇచ్చి పడేద్దాం, మనకేం పోయిందిరా, ఇచ్చి పడేద్దాం, ఓకేనా. సో ఈజ్ ఇట్ పాసిబుల్ టు డిజైన్ ఏ రెక్టాంగులర్ మ్యాంగో గ్రో హూజ్ లెంత్ ఈజ్ ట్వైస్ ఇట్స్ బ్రెత్ అంట. ఇచ్చి పడేద్దాం. ముందు ఏం చేద్దాం, ముందు రెక్టాంగులర్ వేద్దాం. నేను ఏమనుకున్నాను, లెట్ బ్రెత్ వచ్చేసరికి ఎక్స్ అనుకుంటాను రా. అప్పుడు లెంత్ ఎంత అవుతుందిరా, లెంత్ డబుల్ అన్నాడు కదా, 2x నాన్న. అంటే ఇది ఎక్స్ అయితే ఇది 2x రా, ఉన్నాయి ఇది ఎక్స్ అయితే ఇది 2x రా. ఏమన్నాడు, ట్వైస్ ఇట్స్ బ్రెత్, ఓకే. అండ్ ఏరియా ఈజ్ 800 మీటర్ స్క్వేర్ అని అంటున్నాడు. ఏరియా 800 మీటర్ స్క్వేర్ అంటే ఇప్పుడు ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తాం నాన్న, ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే లెంత్ ఇంటూ బ్రెత్ నాన్న. సో ఏరియా ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెత్ నాన్న. బ్రెత్ అంటే ఎక్స్ ఇంటూ 2x ఈక్వల్ టు 800 రా. అంటే 2x స్క్వేర్ ఈక్వల్ టు 800 రా. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 800/2 రా, 400 రా. ఎక్స్ ఈక్వల్ టు √400 రా, అంటే 20 రా. ఎక్స్ ఈక్వల్ టు ఎంత రా, 20 రా. నాన్న ఎక్స్ ఈక్వల్ టు 20 రా, అంటే బ్రెత్ వచ్చేసరికి 20 రా. ఇది వచ్చేసరికి ఎంత ఉంది నాన్న, 40 నాన్న. 2 × 20 రా, సరిపోతుంది కదా. మనకి x20 వచ్చింది, మనకు గొడవే లేదు. x20 వచ్చిందంటే దాని అర్థం ఏంటి, మనకి x వాల్యూ వచ్చింది అంతే. సో బ్రెత్ వచ్చేసరికి ఏముంది అన్న, బ్రెత్ వచ్చేసరికి 20, లెంత్ వచ్చేసరికి 40 రా, అయిపోయి, ఓకేనా. యా నోట్ చేయండి అన్న. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి జాగ్రత్తగా. యా చూడండి నెక్స్ట్ క్వశ్చన్, ఓకేనా. ఇఫ్ ద పాసిబుల్ డిటర్మైన్ దేర్ ప్రెజెంట్ ఏజెస్, ఓకేనా, వాటి ప్రెజెంట్ ఏజెస్ ప్రస్తుతానికి కనుక్కోమంటున్నాడు రా. అదేంటంటే ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ 2 ఫ్రెండ్స్ ఈజ్ 20 years రా. 4 years ఎగో అంటే 4 years ముందు ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్, ఓకేనా, ఇయర్స్ వాజ్ 48 అంటారా. అంటే 4 years ముందు వాళ్ళిద్దరు ఏజ్ని ప్రొడక్ట్ చేస్తే, మల్టిప్లై చేస్తే మనకు 48 years వచ్చిందంట, ఓకేనా. సో అదేమన్నాడు, ప్రెజెంట్, ఓకేనా. సో ద సమ్ ఆఫ్ దేర్ ప్రెజెంట్ ఏజెస్ ఎంత అన్న 20. మళ్ళీ సేమ్ వాళ్ళు ఎవరో ఇద్దరు మనకి ఎందుకు తీసేద్దాం, ఇచ్చి పడేద్దాం. చూడండి ఒకసారి. సో 4th క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ ఏమన్నాడు రా, చూడండి నన్ను ఒకసారి. ఎవరో ఇద్దరు ఉన్నారా, ఓకేనా. సో ఫస్ట్ పర్సన్ ఈజ్ బి ఎక్స్ నాన్న, అంటే లెట్ ఫస్ట్ పర్సన్ ఈజ్ బి ఎక్స్ నాన్న. దెన్ సెకండ్ పర్సన్ ఏమవుతుందిరా, దెన్ సెకండ్ పర్సన్ చాలా క్వశ్చన్స్ చేసాం. సెకండ్ పర్సన్ ఏమవుతుంది, 20 - x అవుతుంది. ఎందుకు సార్ 20 - x రాశారంటే వారిద్దరు సమ్ మనకి 20 వస్తుందని చెప్పేసి అంటున్నాడు, ఓకేనా. ఒకరు ఇప్పుడు నేను అందులో ఒక పర్సన్ రా, నాది ఒక 10 years, నాది నా ఫ్రెండ్ది కలిపి 20 years. నేను ఏం చేస్తాను నా ఏజ్ ఆడ దాంట్లో తీసేసాను అనుకో, మొత్తం దాంట్లో తీసేసాను అనుకో, ఆడ ఏజ్ వచ్చేస్తుంది కదా. అలాగే నేను ఏం చేస్తాను, మొత్తం ఏజ్ 20 years, అందులో ఒకటి ఏజ్ తీస్తాను, ఒకటి ఏజ్ని ఎక్స్ అనుకున్నాను, నా ఏజ్ని ఎక్స్ అనుకున్నాను, నా ఎక్స్ని సబ్ట్రాక్ట్ చేశాను టోటల్ ఏజ్లో, అర్థమవుతుందా. సో అందుకని అలా రాశాను అనమాట. ఇప్పుడు ఆడు ఏమంటున్నాడు, 4 years ఎగో, ఓకేనా. 4 years ఎగో దేర్ ఏజెస్ ఎంత నాన్న, ఫస్ట్ది ఎంత అవుతుందిరా, 4 years ఎగో ఉంటే x - 4 అవుతుంది. ఇంకొకటి ఎంత అవుతుందిరా, 20 - x - 4 అంటే 16 - x అవుతుంది నాన్న, అంతే కదా. ఈ -4 20 16 - x రా. ఈ ఇద్దరిని ప్రొడక్ట్ చేస్తే ఎంత వచ్చిందంట, 48 years వచ్చిందంటరా. చూద్దాం ఒకసారి. x - 4 × 16 - x రా ఈక్వల్ టు ఎంత అన్నాడు, 48 కదా, 48 అన్నాడు రా. ఓకే, x × 16 రా, 16x రా. x × -x రా, -x² రా. -4 × 16 రా, -64 రా. -4 × -x రా, ఓకేనా, +4x రా ఈక్వల్ టు 48 నాన్న, ఓకేనా. సో -x² 16 +
4x అంటే ప్లస్ 20x రైట్. ఇదంతా -64 మైనస్ 48 ఈక్వల్ టు 0 నాన్న. ఈ ప్లస్ 48 ఇంటి తీసుకొచ్చాను అంటే -x² ప్లస్ 20x మైనస్ 112 ఈక్వల్ టు 0 రా. అంటే x² మైనస్ 20x ప్లస్ 112 ఈక్వల్ టు 0 నాన్న. మైనస్తో మల్టిప్లై చేశాను అని ఎంతవరకు ఓకే. దీనికి ఫ్యాక్టర్స్ వస్తాయో రాదు సార్. అసలు ఫ్యాక్టర్స్ అనేవి రియల్ రూట్ అవ్వాలి కదా. రియల్ రూట్ అయితేనే అది పాసిబుల్, అవునా కదా. సో రియల్ రాకపోతే, అసలు రూట్స్ అనేవి రియల్ రాకపోతే ఇది పాసిబులే కాదు, అవునా కదా. ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి, డిటర్మినెంట్ క్యాల్కులేట్ చేద్దాం. b² - 4ac b² - 4ac నాన్న. సో b² - 4ac రా, ఓకేనా. సో b² అంటే ఎంతరా 20² - 4 × 112 × 1 రా. అంటే 400 - 448 రా. 448 ఎందుకన్నా 4 × 100 400 4 12 48 రా. 448 రా. 448 అంటే ఎంత వచ్చిందిరా మనకి -48 వచ్చిందిరా. -48 అంటే <0 రా. <0 అంటే రూట్స్ ఆర్ ఇమేజినరీ రా. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, కథం. అదవుతుందా? అది పాసిబులే కాదు ఇంకా. అదవుతుందా? మనకి ఏంటి ఇప్పుడు ఆ ఇల్లు రావాలి. ఆ ఇల్లు ఎక్కడ వస్తుంది రా? ఏజ్ రాదు కదా. ఇమాజినరీ టర్మ్స్ వస్తుంది, ఆ ఏజ్ రాదు కదా. సో అందుకని అనమాట. సో ఇది నాట్ పాసిబుల్, వదిలేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈజ్ ఇట్ పాసిబుల్ టు డిజైన్ ఏ రెక్టాంగులర్ పార్క్ ఆఫ్ ది పెరిమీటర్ ఈజ్ 80 మీటర్స్ అంటున్నాడు రా. ఏరియా వచ్చేసరికి 400 మీటర్² అంటున్నాడు రా. చూడండి అన్న, 5th క్వశ్చన్ ఇక్కడ చేసేస్తాను. 5th క్వశ్చన్ వచ్చేసరికి అక్కడ ఏమంటున్నాడంటే, ఏదో ఒక రెక్టాంగులర్ తీసుకున్నాడు. రెక్టాంగులర్ ఏంటి పాసిబుల్ అవుతుందా బాబు? దాని పెరిమీటర్ 80 అంట. పెరిమీటర్ ఏంటి? మనం ముందు ఏం చేద్దాం, రెక్టాంగులర్ వేసేద్దాం. ఇలాగా రెక్టాంగులర్ వేసేద్దాం. రెక్టాంగులర్ వేస్తే ఇది ఏమవుతుంది? బ్రెత్ అవుతుంది, ఇది లెంత్ అవుతుంది. పెరిమీటర్ అంటే ఏంటన్నా 2 × l + b 2 × l + b ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు రా? 80 ఇచ్చాడు రా. అంటే l + b ఈక్వల్ టు ఎంతనన్నా 80/2 రా. 2 1s 2 40s రా. అంటే లెంత్ అండ్ బ్రెత్ రెండు కలిపితే ఎంత వచ్చిందిరా? 40 వచ్చిందిరా. లెంత్ అండ్ బ్రెత్ రెండు కలిపితే ఎంత వచ్చింది నాన్న? 40 వచ్చిందిరా. నేను ఏమనుకుంటున్నానంటే ఒకదాన్ని x అనుకుంటాను రా, ఇంకోటి 40 - x అవుతుంది కదా. లెట్ బ్రెత్ని నేను x అనుకుంటే దాని లెంత్ ఎంత అవుతుందిరా? 40 - x అవుతుంది. సేమ్ రూల్కి ఇక్కడ చేసాం కదా, అదే. ఎందుకంటే లెంత్ అండ్ బ్రెత్ రెండు కలిపితే 40 వచ్చిందంటే ఒకదాన్ని x అనుకున్నాను. మరి ఇప్పుడు మరి లెంత్ ఎంత అవుతుంది? 40 - x అవుతుంది. ఇప్పుడు ఆ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే ఏరియా అన్నాడు. రెండింటిని ఏరియా చేస్తే ప్రొడక్ట్ చేస్తే ఎంత అవుతుందంటే ఓకేనా 400 మీటర్² వచ్చిందని అంటున్నాడు. చూద్దాం, పాసిబుల్ అయితే అయింది, లేకపోతే లేదు, చెక్ చేసేయడమే, ఓకేనా. సో x × 40 - x ఈక్వల్ టు 400 రా. x × 40x రా -x² రా ఈక్వల్ టు 400 రా, ఓకేనా. ఈక్వల్ టు 400 రా. దీన్ని ఎలా రాయొచ్చు? సో -x² ఓకేనా ప్లస్ 40x -400 ఈక్వల్ టు 0 రా. అంటే x² - 40x -400 ఈక్వల్ టు 0 రా. వచ్చింది నాన్న. b² - 4ac అంటే వస్తుంది. ఎందుకంటే b² అంటే ఎంత? అక్కడ మనకి 40². 4 అంటే ఎంత? 4 × 400 మనకు వస్తుంది. రియల్ రూట్స్ వస్తే అది ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం? ఫ్యాక్టరేషన్ మెథడ్ చేసేద్దాం. మనకి ఎంత కావాలి? -400 కావాలి. -400 నేను 20 × 20 అని రాస్తాను రా. 20 × 20 అనేది +400 వచ్చేస్తుంది కనుక -20 × -20 అని రాస్తాను రా. అంటే x² - 20x - 400 ఈక్వల్ టు 0 రా. x కామన్ తీసాను, x - 20 రా. -20 కామన్ తీసాను, x - 20 రా ఈక్వల్ టు 0 రా. x - 20 హోల్ స్క్వేర్ రా, ఓకేనా. హోల్ స్క్వేర్ వచ్చిందిరా. అంటే x ఈక్వల్ టు 20, 20 వచ్చిందిరా. ఏంటో ఆడు రెక్టాంగులర్ పోతున్నాడు. ఇక్కడ చూస్తే లెంత్ బ్రెత్ రెండు ఒకటి వచ్చాయి, ఓకేనా. అంటే స్క్వేర్ వచ్చింది. ఎనీవే ఏదైనా పాసిబుల్ అవుతుందా అవుదా అని అడిగాడు. పాసిబుల్ అవుతుంది కదా, అది మనకి ఇంపార్టెంట్. యాస్ ఇట్ ఈస్ ఏ పాసిబుల్ ద లెంత్స్ ఆర్ 20 and 20 కథం, ఓకేనా. ఎనీవే నాన్న, ఓకేనా. అయిపోయింది నాన్న. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఈ సమ్తో కంప్లీట్ చేసేసాం. నెక్స్ట్ ఇంకో కొత్త చాప్టర్తో మనం మీట్ అవుదాం, ఓకేనా. ఎనీవే నాన్న, ఆల్ ది బెస్ట్, ఓకేనా. మళ్ళీ చెప్తున్నాను, ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా సరే కింద లింక్స్ ఉంటాయి, ఓకేనా. కింద లింక్స్ ఉంటాయి. అండ్
ఓకేనా. తర్వాత ఈ వీడియో ఎండింగ్లో నా కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉంటాయి, కాంటాక్ట్ నెంబర్స్ కాల్ చేయండి. మీకు లైవ్ క్లాసెస్ కావాలన్నా ఏం కావాలన్నా మీరు కాల్ చేస్తే ఓకేనా, ఇక్కడ మనం చూద్దాం. ఓకేనా, ఎనీవేనన్నా, ఆల్ ది బెస్ట్.